బొలిశెట్టి సత్యనారాయణ అని జనసేన పార్టీలో ఒక ఆయన ఉండే. చాలామందికి తెలిసే ఉంటుంది. సమ్ టైమ్స్ చాలా ఎక్స్ట్రీమ్గా కూడా ఆయన మాట్లాడుతూ ఉండే. సరే, ఎనీహౌ కొన్ని రోజుల కిందట ఆయన జనసేన పార్టీకి కొన్ని రోజుల పాటు పక్కకు జరుగుతూ ఉన్నాను. నేను నా ప్రొఫెషన్ అంటే పర్యావరణం, దాని రిలేటెడ్ కొన్ని పిటిషన్లు వేస్తూ ఉన్నాను, కొంత ఫైట్ చేస్తూ ఉన్నా. అందుకని చెప్పి పొలిటికల్గా ఇబ్బంది ఉండకూడదు అని నేను కాసింత రాజకీయాలకు, జనసేన నుంచి దూరం పోవట్లేదు కానీ బట్ రాజకీయాల నుంచి కొంచెం విరామం తీసుకుంటున్నాను అని చెప్పి ఆయన ప్రకటించండి. ఆ తర్వాత విశాఖపట్నంలో ఈ ప్రభుత్వం ఏ విధంగా కొండలు విధ్వంసం చేస్తుంది, కొల్లేరులో ఏ విధంగా కాంట్రాక్టర్లకు ప్రభుత్వం మేలు చేస్తుంది అని చెప్పి వరుసగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తూ ఉన్నారు. సో బై డిఫాల్ట్గా చంద్రబాబు గారిని కానీ, అవసరమైతే జనసేన అధ్యక్షుడినో జనసేననో వీళ్ళని ఏమైనా ప్రశ్నించండి, ఆయన ఓపిక పడతారేమో. ఆయన అంటే జనసేన అధ్యక్షుడు, ఆయన ఏమన్నంటే ఆయన ఊరుకుంటారేమో. కానీ చంద్రబాబు గారిని కానీ, చంద్రబాబు గారి ప్రభుత్వాన్ని కానీ, టీడీపీని ఏమైనా అంటే ఆయన అసలు ఊరుకోరు. ఆయన స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. అదే పార్టీ నుంచి బయటకు పంపించడం, సస్పెండ్ చేయడం, వాళ్ళకు పార్టీతో సంబంధం లేదని చెప్పడం, ఆయన మాట్లాడే మాటలకు పార్టీకి సంబంధం లేదని చెప్పడం, అవి డెఫినెట్లీ ఆ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంటుంది. తాజాగా కూడా జనసేన పార్టీ ఒక అఫీషియల్గా ప్రకటన విడుదల చేసింది. బొలిశెట్టి సత్యనారాయణకు జనసేన పార్టీకి సంబంధం లేదు, ఆయన మాట్లాడే మాటలు మా పార్టీకి సంబంధం లేదు అని. ఎందుకంటే ఆయన ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉన్నారు, చంద్రబాబు గారి వాళ్ళ విధానాలను విమర్శిస్తూ ఉన్నారు. అటువంటిప్పుడు ఈ ప్రకటన జారీ చేయకపోతే ఉన్న పలంగా అమ్మో మాట వచ్చేది చంద్రబాబు గారి దగ్గర, అందుకని రిలీజ్ చేసి ఉంటారు. ఆయన ఏమన్నా అనండి ఊరుకుంటారు, కానీ చంద్రబాబు గారిని టీడీపీని అంటే ఆయన అసలు ఊరుకోరు కూడా. ఇంతకుముందు చాలా వాళ్ళ విషయంలో చూసాం, కొందరిని సస్పెండ్ చేసి పక్కన పెట్టేస్తారు. ఏమంటే పొత్తు ధర్మం పాటించడం లేదు, అది ఇది ఏదో చెబుతారు, క్రమశిక్షణ పాటించడం లేదు, అది ఇది. అల్టిమేట్గా చంద్రబాబు గారిని, టీడీపీ గారిని ఏమైనా అన్నారు అంటే నేను ఊరుకోను అన్నది డైరెక్ట్ సంకేతం. ఆయన స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్ అంతే ఉంటుంది. ఉంటే పోతే పో నువ్వు అని చెప్పి డైరెక్ట్ ఎన్ని రోజులు పనిచేశారు, పార్టీకి ఎంత సేవ చేశారు, ఇవన్నీ సంబంధం లే. ఉంటే పోతే పో. మరి చంద్రబాబును లేకుంటే టీడీపీని విమర్శించే అంత చూడమే అని చాలా సీరియస్ అయిపోతూ ఉంటారు. చాలాసార్లు అండ్ ఇట్స్ ప్రూవ్డ్, బట్ మరోసారి కూడా అదే ప్రూవ్ చేశారు.